మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా 10వ తరగతి పరీక్షలు. అంతకంటే మొదలే మార్చి 5వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ఇంటర్ పరీక్షలు నడుస్తాయి. పొద్దుగాల 9 గంటల నుంచి 12 గంటల దాకా, పగటిలి 2 గంటల నుంచి 5 దాకా. వీటికంటే నెల ముందే ప్రాక్టికల్స్ ఉంటాయి. అంటే తిప్పి కొడితే ఇంకో నెల రోజులే ఉన్నట్టు గంతే. ఇక పుస్తకాలతోని పుస్తులు పడుతుండొచ్చు పోరలంతా. గిసొంటి అల్ల అమ్మ నాయనలు ఈ స్కూలు కాలేజీ సార్లు మంచి వినాలే గి ముచ్చట. ర్యాంకులు మార్కులని రంది పెట్టకుర్రి, పోరలను ఉత్తగనే పరిశాన్ల పడేయకుర్రి. పరీక్షల టైం దగ్గర పడుతుంది కాబట్టి చదువు చదువు అని వాళ్ళ వెనకమటి పడి ఆగం పట్టించిరా అంటే అటు చదవలేక మార్కులు వస్తాయో రావో అర్థం కాక పిస పిస ఆలోచనలు చేస్తుండ్రు పోరలు. ఈ నడుమ చూడలేదా 7 ఇంటర్ పోరలు బల్మికి పానాలు తీసుకుంటే మొన్న ఓ 7వ తరగతి పిల్లగాడు సుతా జీవిడ్చిండు. అసలు సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు కూడా తట్టుకోలేని ఒక స్ట్రెస్ లో పిల్లలు ఉండిపోతున్నారు. ర్యాంకులు రావాలని కాలేజీలు ఈ స్కూళ్ళు పోరలను శాపలను రాకినట్టు రాకుతుంటాయి. బిడ్డ ఎట్లా చదువుతుంది, ఏమన్నా తిప్పలైతుందా, పాఠాలు అర్థమైతలేవ్వా అని నిమ్మలంగా కూర్చొని మాట్లాడే ఓపిక అమ్మా నాయనకుంటలేదు. పిల్లలను స్కూల్ కు దోలినమా, ట్యూషన్ కు పంపినమా, ర్యాంక్ వచ్చిందా లేదా అన్నదే చూస్తుర్రు. ఇటు స్కూల్ యాజమాన్యాలు కానీ ఇటు పేరెంట్స్ కానీ అందరూ కూడా ర్యాంకుల వేట, మార్కుల పరుగులు, వీటి మీద పెడుతున్న దృష్టిలో ఎమోషనల్ ఆస్పెక్ట్స్, వాళ్ళ బిహేవియర్స్, వీటి మీద దృష్టి పెట్టడానికి ఎవరికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక హాస్టల్లో ఉండేటోళ్ళది ఇంకో తిప్పల. చదివింది మతికుండకున్నా, సారు కొడతాడని బుగులున్నా, అమ్మా నాయనలు ఏమంటారోనని రంది పెట్టుకొని హౌస్ తీసుకుంటుండ్రు. 2 నెలల నుంచి తన తల్లిదండ్రులకి ఈ హాస్టల్ని నేను తను చదవలేకపోతున్నాను, తనని తిరిగి తీసుకెళ్ళమని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతిరోజు 1 గంట మాట్లాడి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలాంటి ఒత్తిడిలోకి లోనవుతున్నారు, అకాడమిక్ ఏరియా కదా ధైర్యం కల్పించి వెనక్కి తీసుకురావడం అలాంటివి చేయాలి తప్ప. పరీక్షలు తప్పితే మళ్ళా రాసుకోవచ్చు, కానీ పానం పోతే మళ్ళొస్తుందా? కాబట్టి ర్యాంకులు అని పోరలను తిప్పలు పెట్టకురి జరా. ఇక పరీక్షలకు చదువుతున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.